Hey everyone, welcome back to my YouTube channel and welcome back to another beautiful video. సో ఈ వీడియో వచ్చేసి ఇది కూడా ఒక ట్రావెల్ బ్లాగ్. సో ఎప్పుడులాగా కాకుండా ఈసారి కొంచెం పెద్ద ట్రిప్ వేసినాం అనమాట. అరౌండ్ 8 to 9 days 10+ టెంపుల్స్కి వెళ్ళబోతున్నాం. సో మధ్యలో ఒక బీచ్ కూడా అనుకున్నాం. సో ఇప్పుడు పెట్టే వీడియోస్లలో నేను మోస్ట్లీ అన్ని డీటెయిల్స్ షేర్ చేద్దామని అనుకుంటున్నా, లైక్ టైమింగ్స్ కానీ ఎంత అమౌంట్ అవుతుంది అదంతా కూడా. సో మొత్తం వీడియో చూడండి స్కిప్ చేయకుండా. మేము వెళ్ళే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్కి ఒక డెడికేటెడ్ వీడియో చేద్దాం అనుకుంటున్నా ఆ ప్లేస్ గురించి. అండ్ ఫస్ట్ టెంపుల్ వచ్చేసి బ్రహ్మంగారి మఠం వెళ్తున్నాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. మేము ట్రిప్కి వెళ్ళే ఒక డే ముందే మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము. అండ్ మా పిన్ని కూడా వచ్చింది అభిని దింపడానికి. అభి కూడా వస్తుంది ఈసారి కాబట్టి. సో దింపేసి ఇంకా అన్ని చదవడంలో కూడా హెల్ప్ చేసింది. అన్ని చదివేసుకొని ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం మేము మా అన్న వాళ్ళ ఇంటికి. ఇంకా అన్న వాళ్ళ ఇంటికి రాగానే ఫుల్ హెడేక్ వస్తుండే. ఇంకా టీ తాగుతున్నాం అందరం కూర్చొని. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్టార్ట్ అవ్వాలి మేము ట్రిప్కి. ఇప్పుడు టైం వచ్చేసి 3:45 అవుతుంది. నేనైతే రెడీ అయి కూర్చున్నా, అందరు రెడీ అవుతున్నారు. ఆల్మోస్ట్ అందరు కూడా రెడీ అయిపోయినారు. ఇంకా బస్సు కూడా హాఫ్ అన్ అవర్ ముందే వచ్చిందని కాల్ చేసినారు. ఈసారి స్పెషల్ ఏంటంటే మా అవి కూడా వస్తుంది ఈసారి మాతో పాటు. ఇంకా అందరు రెడీ అయిపోయిన తర్వాత లగేజ్ దింపుకొని కిందికి వెళ్ళడమే. సో ఆల్మోస్ట్ పనులు అవుతున్నాయి, లగేజ్ కింద దింపే పనులు అయితేనే ఉన్నాయి. మేము కూడా వెళ్ళాలి ఇప్పుడు. మేము వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలియదు కాబట్టి మేమైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాం. అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ కానీ అవుతుంది అని చెప్పి లైట్గా. సో పులిహోర ఇంకా ఉప్మా ప్రిపేర్ చేసుకొని వెళ్తున్నాం, మధ్యలో ఆగే ఎక్కడైనా తినడానికి. ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం మేము. ఇంకంతా లగేజెస్ తీసేసుకొని లాక్ వేసుకొని స్టార్ట్ అవుతున్నాం మేము. లగేజ్ అంతా సెట్ చేసేసుకొని బండి పూజ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం మేము. ఇప్పుడు మేము ఇక్కడ తినడానికి వెళ్తున్నాం. మేము ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తినడానికి వెళ్తున్నాం. ఒక మంచి లొకేషన్ దొరికింది. టైం వచ్చేసి 12 అవుతుంది. మేము ఇప్పుడే రీచ్ అయినాం. అంటే 12కి ఇంకా 8 minutes ఉంది. ఇప్పుడే రీచ్ అయినాం ఎగ్జాక్ట్లీ. అందరు ఆల్రెడీ ఖాళీ చేసి వెళ్ళిపోయినారు దర్శనానికి. ఇప్పుడు మేము వెళ్తున్నాం.
లోపలికి రాగానే ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ముందుకెళ్తే కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్ ఇంకా బావి కూడా ఉంది. మేమందరం లోపలికి వెళ్ళే ముందు ఫస్ట్ ఫ్రెష్ అయ్యి లోపలికి వెళ్తున్నాం. లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో ఇలా చిన్న గుడి కనిపిస్తుంది. ఆ గుడికి రైట్ సైడ్లో గేట్స్ ఉంటాయి. లోపలికి వెళ్ళడానికి సజీవ సమాధి ఉంటుంది. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఈ ప్లేస్కి వస్తాం మనం. లోపల కెమెరాస్ అలౌడ్ లేకుండే, సో నేను లోపల వీడియో తీయలేదు. యాక్చువల్గా ఇక్కడ కూడా కెమెరాస్ అలౌడ్ లేదు, నాకు తెలియక నేను వీడియో తీసిన. లోపల ఇలా ఉంటుంది గుడి. ఆ ప్లేస్ నుంచి స్ట్రైట్గా వస్తే బయటకు వచ్చేస్తాం. ఇలా ఎక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళినామో అదే ప్లేస్కి వస్తాం మళ్ళీ. గుడికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గా ఇంకా గేట్కి పక్కనే ఒక ఇల్లు ఉండే, మా అన్నకు తెలిసిన వాళ్ళంట. వీళ్ళు గుడిలో పంతులు ఉంటారు కదా, వాళ్ళ వారసుకులంట. ఇంకా అందరం లోపలికి వెళ్ళి కూర్చోగానే ఫస్ట్ అందరికీ వాటర్ ఇచ్చింది ఆంటీ. అక్కడ కొద్దిసేపు కూర్చొని మాట్లాడి బయటకు వచ్చేసినాం. ఇప్పుడు మేము బ్రహ్మం గారి పాత ఇల్లు ఉంటుంది కదా, అక్కడికి వెళ్తున్నాం. గుడి నుంచి ఒక 10 minutesలో రీచ్ అయిపోతాం ఇక్కడికి. ముందు గోపురం కనిపిస్తుంది కదా, అదే. లోపలికి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో ఒక డోర్ కనిపిస్తుంది. అండ్ లోపలికి వెళ్తే ఇలా ఒక బావి కనిపిస్తుంది. అది బ్రహ్మం గారు స్వయంగా తోడుకున్నారంట. అప్పుడు ఎవరు సహాయం చేసేవారు కాదంట. బ్రహ్మం గారు తను ఒక్కడే కష్టపడి ఈ బావిని తయారు చేశాడంట. లోపల వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉండే, మేమందరం తాగినాం మంచిదని చెప్పి. బావికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్గానే ఇక్కడ ఒక తలుపు ఉంటుంది. లోపల ఏముందో నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఎంట్రన్స్లో ఒక డోర్ ఉండే కదా, సో అదే ఇది. ఈ డోర్ కూడా బ్రహ్మం గారే స్వయంగా తనే చేసినాడంట. ఆ జనరేషన్లోనే ఇంత మంచి డిజైన్ చేసినాడు అసలుకి. ఆ ఇంటి బయటికి వెళ్ళిన తర్వాత స్ట్రైట్గా వస్తే పోలేరమ్మ గుడి కనిపిస్తుంది. బ్రహ్మం గారి మూవీలో ఉంటుంది కదా, దాంట్లో ఒక సీన్ పోలేరమ్మ అగ్ని తీసుకొని వస్తుంది, అదే టెంపుల్ ఇది. మేము వెళ్ళినప్పుడు అయితే క్లోజ్ ఉంది టెంపుల్. అక్కడే ఇలా ఒక చిన్న షాప్ ఉండే, అక్కడ మా మమ్మీ వాళ్ళు ఏదో తీసుకుంటా అని తీసుకుంటున్నారు. ఇంకా అన్నీ చూడడం అయిపోయింది, దర్శనం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు అందరికీ ఫుల్ ఆకలిస్తుంది. ఇక్కడే అన్నదానం కూడా జరుగుతుంది, అక్కడికి వెళ్తున్నాం మేము. ఇక్కడ నుంచి ఒక 5 minutesలో వెళ్ళిపోతాం.
తినడం అయిపోయిన తర్వాత ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు అందరూ కూర్చొని హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి వెజిటేబుల్స్ కట్ చేయడంలో. తినడం కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాం. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి కాణిపాకం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.